నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. నీటి సరఫరా అధ్యక్ష, మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది అధ్యక్ష. దాని నిల్వ కెపాసిటీ అధ్యక్ష 3100 MLD అధ్యక్ష, 3100 MLD అధ్యక్ష. కానీ ఇప్పుడు మనం స్టోర్ చేస్తున్నది అధ్యక్ష 1400 MLD స్టోర్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు అని అంటే మనం పోయిన సంవత్సరం నుంచి చూస్తున్నాం అధ్యక్ష, ఆ స్లాబ్ పడిపోవడం వల్ల, ఆ ర్యాంప్ పడిపోవడం వల్ల అధ్యక్ష నీటి నిల్వ తగ్గింది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష మనకి ఈ రోజు ఉన్న కెపాసిటీ మేరకు అధ్యక్ష రోజుకి 25 MLD అంటే రోజుకి 25 మిలియన్ లీటర్స్ పర్ డే మనం ఆధునిక సప్లై చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఉన్న నిల్వతో పోల్చుకుంటే అధ్యక్ష మన దగ్గర ఉన్న నీటి నిల్వ కేవలం 50 రోజులు మాత్రమే అధ్యక్ష. ఇది రేపు పొద్దున అధ్యక్ష, రేపు వచ్చే ఎండాకాలంలో ఎంత పెద్ద సమస్య అవుతుంది అనేది ఒకసారి మనం అందరూ ఆలోచించాలి అధ్యక్ష. నీటి సమస్య అధ్యక్ష ఇది పోయిన సంవత్సరం నుంచి అధ్యక్ష మనం దీని గురించి ఇంకా డిపిఆర్ అనుకుంటూ దీన్ని రిపేర్ చేయాలనుకుంటూ అదనుకుంటూ కాలయాపన చేసినాం అధ్యక్ష. ఇప్పుడు టైం వచ్చింది అధ్యక్ష, ఇంకో 3 నెలలు మార్చి 31వ తారీఖు ఎల్ఎల్సి కాలంలో నీళ్ళు వదలరు అధ్యక్ష, బంద్ చేస్తారు ఆ రోజు. కాబట్టి ఈ సమ్మర్ కి మన ప్లాన్ ఏమి, మన యాక్షన్ ప్లాన్ ఏమి, నీళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తాము. తర్వాత రామజలలో అధ్యక్ష, రామజలలో కూడా 1300 MLD కెపాసిటీ ఉంది అధ్యక్ష. మనం ఇదివరకు వాటర్ అంతా ఫ్లష్ అవుట్ చేసాం అధ్యక్ష. ఇప్పుడు ఆ వాటర్ టెస్టింగ్ పంపించినారా లేదా, పంపించింటే ఆ వాటర్ వాడొచ్చా వాడకూడదా అనేది మనకు గవర్నమెంట్ అథారిటీస్ నుంచి నివేదిక వచ్చిందా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, దయచేసి తెలుపండి. అవకాశం ఉంది. మనకు మార్చి కూడా కాలువ పారే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటుగా అక్కడ 70% వాటర్ నెక్స్ట్ సమయానికి 70% వాటర్ వరకు నింపుతూ మనం దాదాపు 4 రోజుల నుంచి స్టార్ట్ చేసాము. దాంట్లో కూడా పట్టుకు తిరుగుతూ ఉంది. అది కూడా వాటర్ టెస్టింగ్ కూడా సప్లిమెంటరీగా వాటర్ టెస్టింగ్ కోసం గవర్నమెంట్ నుంచి కూడా పంపించాము. అక్కడ నుంచి రిజల్ట్ కూడా పోర్టబుల్ వాటర్ కింద వచ్చేసి వినియోగానికి తాగునీటి వినియోగాన్ని వాడుకోవచ్చు అనే రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి దాన్ని వీలైనంత త్వరగా దాని మీద ట్యాంక్ కూడా నింపడానికి కూడా ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే దాంట్లో మా ఎంపీ గారు వచ్చేసి ఒక చిన్న విజిట్ కూడా చేసుకున్నారు. అక్కడ ఎక్కడ చివరిలో ఒక చోట ఒక బ్రిడ్జ్ ఏర్పడింది, అంటే ఒక చెక్ డ్యామ్ లేక లేదా గతంలో ఉండినది. పోయిన వర్షాలకు కూడా ఎక్కువ ఉన్నప్పుడు 2 బ్రిడ్జ్ చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే వేసవి దృష్టిలో పెట్టుకోవాలి. బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ లో 70% వరకు, అలాగే రామజల పూర్తి స్థాయి నింపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆలోచన చేసి రామజల వాటర్ ని ఫ్లష్ అవుట్ చేసి నీళ్లు వాడకంలోకి తెప్పించినందుకు మీకు మరియు మా ఆదోని శాసనసభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మన శాసనసభ్యుల వారు అనేక విషయాలు అసెంబ్లీలో చాలా అద్భుతంగా మాట్లాడారు అధ్యక్ష. నెక్స్ట్ అసెంబ్లీలో కూడా అధ్యక్ష మన ఈ ఎస్ఎస్ ట్యాంక్ గురించి ఇంకా కొంచెం గట్టిగా పోరాడి ఫండ్స్ తొందరగా తీసుకొచ్చి కనీసం మనం నెక్స్ట్ సమ్మర్ కైనా ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి ఆల్టర్నేటివ్స్ లేకుండా వాటర్ సప్లై అనేది చక్కగా చూసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నాను.